ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతోన్న తరుణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అత్యంత సురక్షితమైనదని చాలామంది భావిస్తుంటారు. ఈ యాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్లను మూడో వ్యక్తి చదవటం అసాధ్యమని అనుకుంటారు. కానీ వాట్సాప్లో గోప్యత విషయంలో అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం కొత్త అనుమానాలను లేవనెత్తింది. మెటా వినియోగదారుల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను చదవగలదని పేర్కొంది. యాప్లో ఈ ఫీచర్ ఉన్నప్పటికీ మెటా ఉద్యోగులకు ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని ఆరోపించింది. వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఉద్యోగులు తమ ఇంజనీర్ బృందానికి టాస్క్ అనే సందేశాన్ని పంపగానే వారు వినియోగదారుల ఐడి నుంచి సందేశాలు చూసేలా కంపెనీ యాక్సెస్ ఇస్తుందని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం దావాలో పేర్కొంది. వారు యూజర్ల సందేశాలను ఎందుకు చూడాలనుకుంటున్నారనే విషయాలను కూడా మెటా పరిశీలించిందని తెలిపింది. ఈ విషయంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో మెటా కంపెనీపై దావా వేసింది. తమను మోసం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనలకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. మరోవైపు అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం చేస్తున్న ఆరోపణలను మెటా కొట్టిపడేసింది. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెసేజీలు పంపేవారు, అందుకునేవారు మాత్రమే సందేశాలను చదవగలరని పేర్కొంది. ఎన్క్రిప్షన్ కీలు వినియోగదారుల పరికరాల్లోనే ఉంటాయి కాబట్టి వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యం కాదని వెల్లడించింది. యూజర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను తీసుకువచ్చినట్లు మెటా తెలిపింది. ఈ క్రమంలోనే మెటా వినియోగదారుల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను చదవగలదని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం చేస్తున్న ఆరోపణలను మెటా ఖండించింది.